బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. డాలర్ బలహీనపడడం, యుఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో పసిడి, వెండి రేట్లు పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. కిలో వెండి 4 లక్షలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 3,220 పెరిగి 1,66,000 మార్కుకు చేరింది. ఆర్నమెంట్ గోల్డ్ ధర 3,000 పెరిగి 1,52,000 చేరువైంది. ఇటు వెండి అందనంత ఎత్తుకు దూసుకుపోతుంది. కిలో వెండిపై ఏకంగా 10,000 పెరిగి 4 లక్షలు పలుకుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, మార్కెట్లో రోజు రోజుకు బంగారు వెండి ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రత్యేక ఏదైతే ఆకాశం హద్దుగా అయితే బంగారం ధరలు మండిపోతున్నాయి. ప్రతిరోజు రేట్లు తగ్గేదేలే అన్నట్టు హైక్ అవుతున్నాయి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పట్లో బంగారం వెండి ధరలు అయితే తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ పోకడలు కావచ్చు, దేశీయ డిమాండ్ లాగే మారుతున్న కరెన్సీ రేట్ల ప్రభావం బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఏదైతే దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం వీటి వైపు జనం మొక్కు చూపడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఇవాళ ప్రధానంగా గోల్డ్ ధర రికార్డు స్థాయిలో హైక్ అయింది చెప్పొచ్చు. ఈ ధరలో బంగారం ప్రియులకైతే మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఇవాళ గోల్డ్ రేట్లు మనం కనుక చూసుకున్నట్లయితే ఇవాళ వెండి అయితే ఆకాశం హద్దుగా వెండి ధర అయితే దూసుకుపోయింది. కిలో వెండిపై ఏకంగా 10,000 పెరిగి 4 లక్షల రూపాయలు ప్రస్తుతం పలుకుతుంది. అటు 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 3,000 పెరిగి 1,66,000 పైగా చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్స్ గోల్డ్ ధరకు వస్తే 3,000 పైగా పెరిగి ఇవాళ 1,52,200 చేరుందని చెప్పొచ్చు. ఇదే క్రమంలో డాలర్ బలహీన పడడం, యుఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్న అంచనాలతో పసిడి, వెండి రేట్లు పైపైకి రోజు రోజు ఎగ్గబాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం ధర సరికొత్త రికార్డు స్థాయికి ఇవాళ చేరింది. ఈ ధరలకు మెయిన్ రీజన్ కనుక చూసుకున్నట్లయితే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ల పైనే కదలికల పైన ఆధారపడిన నేపథ్యంలో ఈ పరిస్థితి ప్రధానంగా చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలపై టారిఫ్లు పెంచే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తుంది. బంగారం ధరలు మళ్ళీ దీంతో సరికొత్త గరిష్ట స్థాయిని ఇవాళ తాకాయి. ఈ రోజు ఏకంగా వెండిపై 10,000 పెరిగి మార్కెట్లను మొత్తం కన్ఫ్యూజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ వివాదం అంశాలు ప్రపంచ రాజకీయ వాతావరణాన్ని మరింత అస్థిరంగా మారుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు అంతా ప్రమాదకర ఆస్తుల నుంచి బయటకు వచ్చి బంగారం వంటి సాంప్రదాయ సేఫ్ హెవెన్ ఆస్తుల వైపు మల్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గ్రీన్లాండ్ వ్యవహారం మరో కారణంగా అని కూడా ఈ బంగారం ధరలు పెరగడానికి మరో కారణం అని చెప్పొచ్చు. ఇలా గ్లోబల్ పరిణామాలు అనుకూలంగా లేకపోవడం ధరలు అయితే అమాంతంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు ఏదైతే మనం ఇండియాకి సంబంధించిన రూపాయి విలువ తగ్గడం, ఓవైపు యుద్ధాల భయాల వల్ల అందరూ సేఫ్ సైడ్ గా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంటర్నేషనల్ దేశాలు, అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి నెలకొన్న క్రమంలో గోల్డ్ రేట్లు పరుగులు పెడుతున్నాయని అటు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే బంగారం వెండి ధరల పెరుగుదలకు ఎక్కడైతే ఆగేది లేదు, మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రతిష. రైట్ యాసర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.